ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 19, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠ దినము. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠ దినము అని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ఎందుకు ఆ దినము ప్రతిష్ఠ దినముగా దేవుడు నియమించి ఉన్నాడు అంటే, ఆ రోజు మన పరిశుద్ధమైన దైవ గ్రంథము, మోషే గారు చేత వ్రాయించబడిన దైవ గ్రంథము ప్రజలందరికీ చెప్పిన రోజు, ప్రజలందరికీ బోధించిన రోజు. ఎలా అనగా, ఎజ్రా ప్రవక్త గారు మన ప్రజలందరికీ, అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలందరికీ ఆనాడు బోధించి వారికి కనువిప్పు చేసిన రోజు గనుక వారు సంతోషముతో, ఆనందముతో వారి జీవితాలను జీవించసాగారు. కనుక ఆ దినము నెహెమ్యా గారు ప్రకటించారు, ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠ దినముగా మనము చేసుకుంటూ, మనము ఏడవకూడదు, మనం దుఃఖించకూడదు, సంతోషపడాలి. ఆయన మాటలు మనము విన్నందుకు మనము ఆనందపడాలి, ఆయనలో ఆనందించాలా అని మన నెహెమ్యా గారు సెలవిచ్చున్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా దేవుని మాటలు విన్నప్పుడు మనకు ఓదార్పు కలుగుతుంది, మనకి ఆదరణ కలుగుతుంది. మనలో లేని ఉత్తేజము దేవుడు నింపుతాడు, మనలో లేని ఆనందము, సంతోషము ఆయన మనకు కలుగజేస్తాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాటలు వినిన రోజు మనకు ఒక ప్రతిష్ఠ దినముగా మనం చేసుకోవాలి. ఆయన మాటలు వినడానికి మనం వేగిరపడాలి. కనుక మన జీవితంలో ఆయన మాటలే ఫలింపాలి. ఆయన మాటలు మనలో నిలిచి ఉంటేనే కానీ మనం ఫలింపము అని మన ప్రభువైన వాక్యము సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం బట్టి మనందరము దేవుని బాటలో నడవాలని, మన పరిశుద్ధ గ్రంథాన్ని మనము ప్రతిరోజు చదవాలని, వినాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.